కృష్ణాంజనేయులు గారు స్వాగతం. కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు, వెల్కమ్. అయితే యా ద టాపిక్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇద్దరు అనలిస్టులు కూడా చెప్పారు విషయాన్ని. సో మిమ్మల్ని కూడా మళ్ళీ నేను అడుగుతున్నాను. సో టైం కిల్ అవుతుంది కాబట్టి క్లుప్తంగా ఈ ప్రచారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా కార్యకర్తలకి మనం సముదాయించడం కానీ లేదా కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇవ్వడం కానీ అధినేతల మీద బాధ్యత ఉంటుంది. ఇది తెగేదాకా లాగొద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు మనకి పెద్దలు. సో ఈ తారాన్ని లేదా ఈ తాడిని గట్టిగా లాగుతున్నారు, ఇంకా లాగడం మంచిది కాదని మనం అనుకోవచ్చా? సునీల్ గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి పుల్లారావు గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి కూడా నమస్కారం. ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం. ఇక్కడ వాళ్ళిద్దరు చెప్పినటువంటి అంశాల జోలికి నేను మళ్ళీ వెళ్ళను. వాళ్ళిద్దరు అంశాలని నేను ఏకీభవిస్తున్నాను. దానికి అదనంగా కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 2 పార్టీలో 3 పార్టీలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నిజాయితీ అనేటువంటిది చాలా. ఆ నిజాయితీగా వాళ్ళ మధ్య చర్చలు జరగాలి, నిజాయితీగా పంపిణీ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు పొత్తులు జరిగినాయి కాబట్టి సీట్ల పంపకం అనేటువంటిది ఇతర నాయకులు లేకపోతే గ్రూప్ ఆఫ్ లీడర్స్, ఆ 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య లీడర్లకు అవగాహన మేరకు, అంగీకారం మేరకు సీట్ల పంపకం అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించి పొత్తుల ప్రకటన చేసిన తర్వాత పలు దఫాలుగా చర్చల తర్వాత కూడా ఎందుకు సీట్లకు సంబంధించినటువంటి అంశం మీద కనీసం సంఖ్య ఎందుకు బయటకు రావటం లేదు? దీనికి కారణం ఏంటి అంటే, నేతలకి వాళ్ళకి తెలుసు ఎవరికి ఎన్ని సీట్లు. ఇప్పుడు సపోజ్ జనసేనకి తెలుగుదేశం ఎన్ని సీట్లు ఇవ్వబోతుంది, జనసేన నాయకులకు తెలుసు, తెలుగుదేశం నాయకులకు తెలుసు. వాళ్ళ అధినాయకత్వానికి వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే కదా వాళ్ళిద్దరు ఒప్పందం చేసుకునేది. ఇంకా ముందుకు నడుస్తున్నారంటే కారణం అదే కదా. ఆ సంఖ్య ఎందుకు బయటికి రావటం లేదు అని అంటే, ఆ సంఖ్యకి ఏదైతే వీళ్ళిద్దరు నాయకుల మధ్య ఒప్పందం జరిగిందో దానికి నా కార్యకర్తల అంగీకారం ఉండబోదు అనేటువంటి భయం ఈ 2 పార్టీల్లో ఉంది. ఎందుకు అంటే, ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటున్నది ఏమిటి అని అంటే, గౌరవప్రదమైనటువంటి సీట్ షేరింగ్ కావాలి అనేటువంటి దాన్ని. మాకు ఆ నంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటి 50% పైగా ఉండాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. అది 2.5 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ బలమైనటువంటి అభిలాష ఇది. ఈ రెండిటికి ఈ పొత్తు విషయంలో న్యాయం జరగటం లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇంకోళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది సెకండరీ అండి. ఈ బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అందుకనే చర్చల సారాంశం బయటికి రావటం లేదు. ఇది కీలకమైనటువంటి అంశం. పోనీ నేను పవన్ కళ్యాణ్ చెప్పటం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పటం లేదు, నారా లోకేష్ కూడా చెప్పటం. నారా లోకేష్ ఒక అంశాన్ని రివీల్ చేశాడు, ముఖ్యమంత్రి మాత్రం మా కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని రివీల్ చేశారు. లేదులేండి, అప్పుడు అలా చెప్పారు, తర్వాత ఆయన మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. ఓ ఛానల్తో అట్లా చెప్పి రెండో ఛానల్లో ఆయన కరెక్ట్ చేసుకున్నారు. దట్ ఇట్ ఈస్ అదంతా ఇద్దరు అధినాయకుల మధ్య విషయం, నేను ఎవరిని చెప్పడానికని ఆయన కరెక్ట్ చేసుకున్నారు. డోంట్ ప్రొట్రేట్ దిస్. ఓకే, ఇప్పుడు అంతవరకే. ఇప్పుడు సీట్ల విషయానికి వచ్చేసరికల్లా మీరు ఇదే చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఒక ఆదివారం రోజున మధ్యాహ్నం 3:30 గంటలు, సాయంత్రం మళ్ళీ గంట సేపు చర్చ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ సీట్లకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక్క మాట కూడా చెప్పలేదుగా ఇప్పటి వరకు. కానీ అదే రోజు కీలకమైనటువంటి మీడియా, అది తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా 32 సీట్లు పవన్ కళ్యాణ్ అడిగారు. 20 సీట్లు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నది. కావాలంటే ఇంకొక 5 సీట్లు ఇస్తారు, లేదు అంటే 1-2 సీట్లు ఇస్తారు. అంటే 32 అడిగారు, మాక్సిమం 27 ఇస్తారు అని ఆ విధమైనటువంటి ఒక క్లారిటీగా వచ్చిన తర్వాత మీరు ఒకటి తెలుగుదేశం పార్టీ చెప్పకుండా, తెలుగుదేశం పార్టీ సమాచారం ఇవ్వకుండా ఆ మీడియాలో ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి వార్త రాగలుగుతుందా అనేటువంటిది జన సైనికులకి కోపం ఉంటుందా, ఆ విధమైనటువంటి ఉంటుందా లేదా? ఇదేదో రాజకీయ ప్రత్యర్థులు చేశారనే పాయింట్ ఇక్కడ లేదు. మిత్రుడైనటువంటి ఎవరైతే పంపిణీ చేయాల్సినటువంటి సీట్లను పంపిణీ చేయాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నిజాయితీ లేదు అనేటువంటి బాధ అయితే జన సైనికుల్లో ఉంటుంది కదా. ఇది తప్పు కదా. నిజాయితీగా ఒక పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో
బాధపడినటువంటి సందర్భం, మరి ఇది కూడా ఒక రోజు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నా. మొన్న మాట్లాడారుగా పవన్ కళ్యాణ్, Yes. మరి పొత్తులు ధర్మం ఉన్నప్పుడు ఎట్లా 2 సీట్లు చేస్తారు, నాకు ఒత్తిడి ఉంటుంది కదా, నేను 2 ప్రకటించాను. రేపు పొద్దున ఈ విధంగా సీట్ల పంపిణీ, ఈ విధంగా మేము ఇన్ని సీట్లు ఇస్తాం